కాల్లో ముళ్ళు గుచ్చుకున్న నొప్పి కావచ్చు, లేదా నడు నొప్పి కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, చివరికి ప్రాణాల్ని తోడేసే క్యాన్సర్ నొప్పి కావచ్చు. నొప్పి అనేది గుండెల్లో గుణపాలు దింపినట్లుగా మనిషిని విలవిల్లాడేలా చేస్తుంది. ఇలాంటప్పుడు మనలో చాలామంది ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్లకు అలవాటు పడుతూ ఉంటారు. తమకు తామే సొంతంగా మందుల షాపు నుంచి పెయిన్ కిల్లర్లను కొనుగోలు చేసి వాడేస్తూ ఉంటారు. నిజానికి పెయిన్ కిల్లర్లు అనేవి రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. సరిగ్గా వాడకుంటే వేధించే నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి, కానీ మితిమీరి వాడితే మాత్రం మన ఆరోగ్యాన్ని గుల్లచేసి మొత్తంగా మన ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టేస్తాయి. నొప్పి నివారణల వాడకం శృతి మించితే ఏం జరుగుతుందో, పెయిన్ కిల్లర్ల వాడకం ఎలా ఉండాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెయిన్ కిల్లర్స్ ఎలా పనిచేస్తాయి? పెయిన్ కిల్లర్స్లో చాలా టైప్స్ ఉంటాయి. ఓపియాయిడ్స్, నాన్ ఓపియాయిడ్స్ అని, ఇంకా యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్. సో ఇలా చాలా టైప్స్ ఉంటాయి. నాన్ ఓపియాయిడ్స్ వచ్చేటప్పటికి ఎన్ఎస్ఐడీస్ అంటాము, అండ్ ఓపియాయిడ్స్ వచ్చేటప్పటికి బ్రెయిన్ మీద యాక్షన్ ఉంటుంది. సో ఈ నాన్ ఓపియాయిడ్స్ వచ్చేటప్పటికి పారాసెటమాల్, నెక్స్ట్ ఎన్ఎస్ఐడీస్. ఇందులో ఏంటంటే కొంత పారాసెటమాల్ అనేది కొంచెం సేఫ్ డ్రగ్. నెక్స్ట్ ఈ ఎన్ఎస్ఐడీస్ ఏమో కాక్స్ అనే ఒక ఎంజైమ్ మీద యాక్ట్ చేసి ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో ఈ పాత్వే ద్వారా పెయిన్ని తెలియకుండా చేస్తుంది, పెయిన్ని ఇన్హిబిట్ చేస్తుంది. నెక్స్ట్ ఓపియాయిడ్స్ వచ్చేటప్పటికేమో బ్రెయిన్ మీద యాక్ట్ చేసి పెయిన్ తెలియకుండా చేస్తుంది. సో ఇవి రకరకాల టైప్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. నొప్పి నివారణలను ఎందుకు ఎక్కువగా వాడకూడదు? పెయిన్ కిల్లర్స్ వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటిల్లో జనరలీ సేఫెస్ట్ ఏంటంటే పారాసెటమాల్ అనమాట. కామన్గా మనకు జ్వరానికి పడే పారాసెటమాల్కి కూడా పెయిన్ తగ్గుతుంది. ఓన్లీ లివర్ ఫెయిల్యూర్లో మాత్రం, అంటే లివర్ బాగా పాడైపోయి లివర్ డ్యామేజ్ అయిన పేషెంట్స్లో మాత్రం పారాసెటమాల్ కొంచెం జాగ్రత్తగా వాడాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వేరే అందరు పేషెంట్స్ పారాసెటమాల్ అనేది కామన్గా యూజ్ చేయొచ్చు. దానివల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా అదా ఎన్ఎస్ఐడి డ్రగ్స్, వాటికి మాత్రం ఏమవుతుందంటే కామన్గా ఈ పొట్ట పేగులో ఉండే లైనింగ్ అది ఎఫెక్ట్ అవ్వటం, దానివల్ల అల్సర్స్ అవి రావచ్చు, పేగులో అల్సర్స్ అలాంటివి రావచ్చు. దానివల్ల బ్లీడింగ్ రిస్క్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ప్రొలాంగ్గా చాలా కాలం, చాలా సంవత్సరాలు యూజ్ చేయడం వల్ల కిడ్నీస్ కొంతమందికి ఎఫెక్ట్ అవుతుంది. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి ఏమవుతుందంటే పాస్లోంచి ప్రోటీన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోవడం వల్ల కాళ్ళవాపులు అవి రావటం, నెక్స్ట్ కిడ్నీస్ రీనల్ ఫెయిల్యూర్లోకి ల్యాండ్ అవటం, ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అనే కాంప్లికేషన్స్ రావడం, ఇలాంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్డియోవాస్కులర్, హార్ట్కి సంబంధించి బ్లడ్ ప్రెషర్ పెరగటం, నెక్స్ట్ కార్డియాక్ రిస్క్ అది ఇంక్రీజ్ అవడం. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి కాకుండా కొంతమందికి పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల దద్దుర్లు అలా రావటం, దురద రావటం. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల. అలాగే ఓపియాయిడ్ గ్రూప్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ అనేవి, వాటిని ఎక్కువగా వాడటం వల్ల ఏంటంటే వాటికి ఎక్కువగా డిపెండ్ అయిపోతారు, అలవాటు పడిపోతారు ఆ పెయిన్ కిల్లర్స్ని. ఇంకేంటంటే ఆ పెయిన్ కిల్లర్స్ లేకుండా వాళ్ళు నార్మల్గా వర్క్ చేసుకోలేరు. అండ్ ఈ ఓపియాయిడ్ గ్రూప్ ఎలా ఉంటుందంటే మనం ఫస్ట్లో వేసుకున్న డోసు ఎక్కువ రోజులు వాడితే ఆ డోస్ సరిపోదు. సో గ్రాడ్యువల్గా డోస్ పెంచుకుంటూ ఉండాల్సి వస్తుంది ఈ ఓపియాయిడ్ గ్రూప్ వచ్చేటప్పటికి. అలాగే కొంతమంది ఏమో స్టిరాయిడ్స్ వాడుతుంటారు. ఆ స్టిరాయిడ్స్కి ఇమీడియట్గా నొప్పి తగ్గిపోవడం, రిలీఫ్ వచ్చేయడం చాలా బెటర్గా ఉంటుంది. కానీ ఆ స్టిరాయిడ్స్ లాంగ్గా యూజ్ చేయడం వల్ల రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. మళ్ళీ స్టిరాయిడ్స్ బాగా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఈ బోన్స్ అవన్నీ బాగా వీక్ అయిపోవడం, బోన్ లాస్ వచ్చేసి బోన్స్ విరిగిపోవడం, ఫ్రాక్చర్స్ లాగా అవ్వటం. నెక్స్ట్ కుషింగాయిడ్ ఫీచర్స్ అంటాం, అంటే వెనకాల వీపు దగ్గరంతా కొవ్వులాగా పేరుకోవడం, ఫేస్ అంతా రౌండ్గా అయిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. వాటితో పాటు షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోవటం. సో ఇలాంటి రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి స్టిరాయిడ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. పెయిన్ కిల్లర్లను అతిగా వాడితే ఏం జరుగుతుంది? ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ అనేవి ఎవరైనా ఏ పర్సన్ అయినా యూజ్ చేయకూడదు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడాల్సిన ఇది వస్తే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేసి మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి, అంటే మనకు ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉందా, సో కిడ్నీ ప్రాబ్లం ఉంటే కనుక ఎలాంటి పెయిన్ కిల్లర్స్ అయితే సేఫ్,
నెక్స్ట్ ఇంకా కార్డియాక్ ప్రాబ్లం ఉంటే ఎలాంటి పెయిన్ కిల్లర్స్ అయితే సేఫ్ అనే డాక్టర్ని కంపల్సరీ కన్సల్ట్ చేసి యూస్ చేయడం బెటర్. అలా కాకుండా చాలామంది మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ వాళ్ళందరూ చాలా సంవత్సరాల నుంచి మెడికల్ షాప్స్లో తెచ్చుకొని వాడుతూ ఉంటారు. సో అలా తెచ్చుకొని వాడటం వల్ల వాళ్ళకి వచ్చేటప్పటికే కిడ్నీ చాలా వరకు ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఈ కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి వస్తుంటాయి. కొంతమంది ఏమో చాలా సంవత్సరాల నుంచి మామూలుగా మెడికల్ షాపుల్లో కామన్గా పెయిన్ వస్తుందని చెప్పి తెచ్చేసుకొని స్టెరాయిడ్స్ వేసుకుంటూ ఉంటారు. ఈ స్టెరాయిడ్స్ ప్రొలాంగ్గా వాడటం వల్ల చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. బోన్స్ బాగా వీక్ అయిపోయి విరిగిపోతూ ఉంటాయి. నెక్స్ట్ చాలా రకాల వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం. నెక్స్ట్ ఈ కుషింగాయిడ్ ఫీచర్స్ అంటే నేను ఇందాక అన్నట్టుగా ఈ వెనకాల వీప్ దగ్గర అంతా ఫ్యాట్ అది రావటం, బ్లడ్ ప్రెషర్స్ కూడా బాగా పెరిగిపోవడం, ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. మీకు కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా, షుగర్ ఉందా, ఇలాంటివన్నీ చూసుకొని దాన్ని బట్టి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీరు ఏది మీకైతే బెటరు, ఎంత డోసేజ్ వరకు మీరు యూస్ చేయొచ్చు అనేది డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీరు తెలుసుకోవచ్చు. పెయిన్ కిల్లర్లను ఎప్పుడు వాడొచ్చు, ఎప్పుడు వాడకూడదు? చాలా వరకు మైల్డ్గా ఉన్న పెయిన్స్ అంటే బాగా లైట్గా హెడేక్ రావడం, లైట్గా పెయిన్స్ అలాంటివి ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ అయినా అవాయిడ్ చేస్తే బెటర్. అలా కాకుండా కొంచెం సివియర్గా ఉంది పెయిన్, మనకి హెడేక్ ఉంది, ఫీవర్ ఉంది, ఇలాంటి వేరే లైట్గా బోన్ పెయిన్స్ ఉన్నాయి, ఇలా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు కొంచెం సేఫ్ ఏంటంటే పారాసెటమాల్ లాంటివి అప్పుడప్పుడు వేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా విపరీతంగా మైనర్ పెయిన్స్ కూడా విపరీతంగా ఈ పెయిన్ కిల్లర్స్ అవి ఎక్కువగా వాడకపోవడమే మంచిది. ఇలా ఇందాక అనుకున్నట్టుగా వాడటం వల్ల ఎక్కువగా కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, నెక్స్ట్ ఈ కార్డియాక్ కాంప్లికేషన్స్ రావడం, పొట్టలో అల్సర్స్ అవి రావడం, పెప్టిక్ అల్సర్స్ అవి రావడం. సో ఇలాంటి రిస్క్ ఉంటుంది కాబట్టి చాలా వరకు అవాయిడ్ చేస్తేనే బెటరు. బట్ మైనర్గా ఉంటే కనుక పారాసెటమాల్ లాంటివి యూజ్ చేయొచ్చు. అలా కాకుండా కొంతమంది తప్పనిసరిగా పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తుంది. జనరల్గా క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళకి ఏంటంటే సివియర్గా బోన్ పెయిన్స్ ఉంటాయి, వాళ్ళు నార్మల్గా అది టాలరేట్ చేయలేనంత లెవెల్లో బోన్ పెయిన్స్ ఉంటాయి, వాళ్ళు మాత్రం పెయిన్ కిల్లర్స్ వాడాల్సి రావచ్చు. వాళ్ళకి ఏంటంటే స్టెప్అప్ అప్రోచ్లో పెంచుతారు డాక్టర్స్. అంటే అది వాళ్ళు కూడా సొంతంగా వాడకుండా డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే స్టెప్అప్ అప్రోచ్ అనమాట. ఫస్ట్ ఒక నాన్ ఓపియాయిడ్ డ్రగ్ పారాసిటమాల్ పెట్టి చూసి దాంతో సరిపోవట్లేదు అంటే ఇంకొక ఓపియాయిడ్ కానీ ఇంకొక నాన్ ఓపియాయిడ్ డ్రగ్ కానీ యాడ్ చేయడం దాంతోపాటు. అండ్ డోసేజ్ కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసి ఎంతవరకు వాడచ్చు, ఎంతవరకు సేఫ్ అనేది చెప్తారు. కొంతమంది ఏంటంటే సివియర్గా ఉంటాయి, ప్యాచెస్ అవి కూడా వాడుతుంటారు. సో ఈ ప్యాచెస్ లాంటివి యూజ్ చేస్తే బెటర్ ఆ రోజు ట్యాబ్లెట్స్ కంటే. సో ఇలా అంటే ఎక్కువగా ఈ క్యాన్సర్ పేషెంట్స్ మాత్రం ఇలా వాడాల్సి వచ్చినప్పుడు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేసి నెక్స్ట్ ఏ లెవెల్లో ఎంతవరకు మనం వెళ్ళొచ్చు, పెయిన్ కిల్లర్ డోసేజ్ అనేది ఎంతవరకు వాడచ్చు, అండ్ వాళ్ళకి ఏది సేఫ్ అనే అడ్వైస్ తీసుకొని యూజ్ చేయడం బెటర్. నొప్పి నివారణల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరం? బాగా సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా వారానికి ఒక ట్యాబ్లెట్ అలా వేసుకోవడం వల్ల పెద్దగా రిస్క్ ఏమి ఉండదు. అలా కాకుండా రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అండ్ బాగా ఈ మోకాళ్ళ నొప్పులు కానీ వేరే రకమైన జాయింట్ పెయిన్స్ అవి ఉంటే మాత్రం నోటి ద్వారా ట్యాబ్లెట్స్ కాకుండా ఆయింట్మెంట్స్, డైక్లోఫినాక్ ఆయింట్మెంట్స్ అవి ఉంటాయి. సో ఇలా ఆయింట్మెంట్స్ అవి రాసుకోవడం, స్ప్రేలు వచ్చాయి ఇప్పుడు, ఈ స్ప్రేస్ అవి యూజ్ చేయడం బెటర్ అంటే ట్యాబ్లెట్స్ అవి తీసుకోవడం కంటే. బట్ బాగా సివియర్గా ఉంటే ఎప్పుడైనా వారానికి ఒక ట్యాబ్లెట్ అలా వేసుకున్నా కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. బట్ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అతి చేస్తే గతి చెడుతుందనేది మన నానుడి. పెయిన్ కిల్లర్ల విషయంలో ఇది అక్షర సత్యం. డాక్టర్ల సలహా మేరకు నిర్దేశిత మోతాదులో వాడుకుంటే అవి మనకు మేలే చేస్తాయి. శృతి మించి వాడితే మాత్రం పెయిన్ కిల్లర్లు మొత్తంగా మన ఆరోగ్యాన్నే ప్రమాదంలోకి నెడతాయి. ఈ విషయాన్ని మనందరం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. తలపై జుట్టు రాలిపోతూ బాగా పల్చబడిపోతున్నప్పుడు ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, కొబ్బరి నూనెలను సమానంగా తీసుకుని బాగా మిశ్రమంగా చేసి తలకు పట్టించండి. నిత్యం ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గడంతో పాటు వెంట్రుకలు కూడా ఒత్తిగా పెరుగుతాయి.